టీసీఎస్ ప్రతి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లోను, సోషల్ మీడియాలోను, అలాగే న్యూస్ ఛానల్స్లోను ఎక్కడ చూసినా ఒకే ఒక్క మాట టీసీఎస్ లే ఆఫ్స్. అసలు టీసీఎస్ సీఈఓ మనీ కంట్రోల్తో ఏం చెప్పారు, ఎందుకు 2% ఆఫ్ హిస్ ఎంప్లాయీ బేస్ అంటే 12,000 మందిని ఎందుకు లే ఆఫ్ చేయాలని సిద్ధమవుతున్నారు, ఇది నిజంగానే ప్రతి టెక్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న లూప్ హోలా, కాకపోతే అసలు ఎందుకు ఈ లే ఆఫ్ జరుగుతున్నాయి? ఈ యొక్క వీడియో చివరిదాకా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా రకాలైన రూమర్స్, చాలా రకాలైన రీజన్స్ వస్తున్నాయి. కానీ అసలు రియల్గా ఆ యొక్క టీసీఎస్ సీఈఓ ఎందుకు చాలా మంది ఎంప్లాయీస్ని, అంటే మేబీ వాళ్ళ టర్మ్స్లో 2% వచ్చారేమో కానీ 12,000 మందిని అంటే చాలా ఎక్కువ మాట. అసలు ఎందుకు జరుగుతుందో చూద్దాం రండి. సో గైస్, టీసీఎస్ అంటే చాలా మందికి చాలా ఒక మంచి కంపెనీ అని చెప్పి చాలా మందికి ఒక నమ్మకం ఉండేది. టీసీఎస్ అంటే మనం దాంట్లో జాబ్ చేస్తే ఈక్వల్ టు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసినంత చాలా సేఫ్గా ఉంటామని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యేవారు. ఎస్, ఇప్పటికీ అదే ఉంది. ఎందుకంటే టీసీఎస్ అనేది ఒక రెప్యూటెడ్ కంపెనీ, అలాగే ఒక ఓల్డ్ కంపెనీ కూడా. కానీ రీసెంట్గా టీసీఎస్ సీఈఓ అనౌన్స్ చేసిన న్యూస్తో చాలామంది షాక్ అయ్యారు. టీసీఎస్ లాంటి కంపెనీయే ఎటువంటి డిసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ కూడా తీసుకుంటే అసలు ఆశ్చర్యపోకలని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. నిజానికి అసలు ఏమైందంటే కనుక, రీసెంట్గా టీసీఎస్ సీఈఓ మనీ కంట్రోల్ అనే ఒక మెయిన్ వెబ్సైట్తో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వర్డ్ ఏంటంటే కనుక, టీసీఎస్ అనేది మనకి ఫ్యూచర్ రెడీ కంపెనీలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది. ఫ్యూచర్లో మనం ఈ యొక్క ఏఐని ఎక్కువ యూజ్ చేస్తున్నాం, మన యొక్క ఏ టెక్నాలజీకి యూజ్ చేస్తున్నాం కాబట్టి టీసీఎస్ కూడా అటువంటి తరహాలో ఎక్కువ చేంజ్ అవ్వడానికి, రీఫ్రేమ్ అవ్వడానికి ఎక్కువ మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పి, అలాగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ కూడా చెప్పారు. ఏంటంటే కనుక, ఇప్పుడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీడిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాము. అసలు ఇక్కడ రీడిప్లాయ్మెంట్ అంటే ఏంటి చూద్దాం రండి. సో గైస్, కార్పొరేట్లో రీడిప్లాయ్మెంట్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్, లేకపోతే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయో, లేకపోతే ఆ యొక్క ప్రాజెక్ట్ మధ్యలోనే మీకు స్కిల్ సెట్ దానికి సరిపోకపోవడంతోనో మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్కి డిప్లాయ్ చేస్తారు. ఓకే, అటువంటి డిప్లాయ్మెంట్ సమయంలో మీకు కంపెనీ కొంత టైం ఇస్తుంది. ఎందుకంటే కనుక మీరు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోమని చెప్పి, లేకపోతే ఫ్యూచర్లో సేమ్ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి మీ యొక్క స్కిల్ సెట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మీకంటూ కంపెనీ కొంత టైం ఇస్తుంది. అలాగే చాలా కొంత కాస్ట్ మీ మీద పెట్టి కొంచెం వాల్యుబుల్ కంటెంట్ని మీకు కొంచెం ప్రొవైడ్ చేసి మిమ్మల్ని స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోమని చెప్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే కనుక, టీసీఎస్ ఎప్పుడైతే ఈ యొక్క రీడిప్లాయ్మెంట్ చేస్తుందో వాళ్ళలో అందరినీ కాదు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో అందరినీ కాదు, కేవలం కొంతమందిని మాత్రమే. మేబీ టీసీఎస్ అనేది పెద్ద కంపెనీ కాబట్టి కొంతమంది, అంటే 12,000 మంది, అది త్రూ అవుట్ ద వరల్డ్ మాట. అంటే టీసీఎస్ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క గ్లోబల్ వర్క్ ఫోర్స్లో వాళ్ళు 2% కట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఈ యొక్క రీడిప్లాయ్మెంట్ సమయంలో వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని యూజ్ చేసుకోలేదో, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోలేదో అటువంటి వాళ్ళని వాళ్ళు ఇక్కడ లే ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. ఇంటర్నెట్లో లేకపోతే సోషల్ మీడియాలో మనకి లే ఆఫ్ అనే పదం బాగా పాపులర్ అవుతుంది. కానీ అసలు ఎందుకు ఈ లే ఆఫ్ జరుగుతున్నాయి? చాలామంది కంపెనీస్, చాలామంది ఏమంటారంటే కనుక, కంపెనీస్ కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి, కంపెనీస్ మార్జిన్కి ఎక్కువ ప్రెజెంట్ అంటారు. కానీ అక్కడ ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎటువంటి మార్జిన్ ప్రెజర్ లేదు, కానీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి ప్రాపర్ స్కిల్స్ లేకపోతే ఎటువంటి కంపెనీ అయినా సరే మనల్ని మోర్ దాన్ 3 years, మోర్ దాన్ 5 years మనల్ని వాళ్ళు బేర్ చేయలేరు. ఇక్కడ మరొక ఫ్యాక్టర్ ఏంటంటే కనుక, అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, అక్కడ ఓన్లీ మిడ్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. అంటే వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చారు, వాళ్ళు సరిగ్గా ఆ యొక్క స్కిల్స్ తీసుకోలేకపోయారు, అటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ లే ఆఫ్ చేస్తుంది. ఎటువంటి కాస్ట్ కటింగ్ కాదు, ఎటువంటి మార్జిన్ ప్రెజర్ కాదు, ఎటువంటి ఇన్వెస్టర్ ప్రెజర్ అంతకన్నా కాదు, ఇక్కడ కేవలం స్కిల్స్ గురించి. సో
మనం ప్రతి కంపెనీలోనూ చాలా మంది ఏమనుకున్నారంటే గనక మనం బీటెక్ 4 ఇయర్స్ చాలా కష్టపడి చదివాం కదా! మనం ఇంకా మన లైఫ్‌లో చదువుకోక్కర్లేదు అనుకుంటారు. అది తప్పు. కానీ మనం ప్రతి స్టేజ్‌లోనూ మన కంపెనీలో కానివ్వండి, మన బిజినెస్‌లో కానివ్వండి, మన సేల్స్‌లో కానివ్వండి, మన వ్యాపారం ప్రతి దాంట్లోనూ కూడా ఎవ్రీ డే ఏదో ఒక న్యూ కోర్స్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ అంతకన్నా టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీస్‌లో మనం మన స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళే కాస్ట్ పెట్టి, కొన్ని క్రోర్స్ ఖర్చు పెట్టి, మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళే మనకి మనీ కూడా ఇస్తారు. అటువంటి ఒక మంచి ఛాన్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఫ్యూచర్‌లో ఏం కోర్స్ ఉన్నాయి, అది మనం ముందే తెలుసుకొని, అటువంటి కోర్స్ కనుక మనం ఎక్కువ చేస్తూ ఉంటే గనక, మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అలాగే మన స్కిల్‌తో మన కంపెనీకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళు మనల్ని లే ఆఫ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు. సో, రీసెంట్‌గా టీసీఎస్ లే ఆఫ్ అన్న మెయిన్ రీజన్ ఏంటంటే గనక స్కిల్స్ మాట. వాళ్ళు అక్కడ సీఈఓ చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మన ఫ్యూచర్‌లో ఏ టెక్నాలజీ అయితే ఉందో దాన్ని నేర్చుకోవడానికి ఆల్రెడీ ఎంప్లాయీస్‌కి మనం చాలా టైం ఇచ్చాము. ఆ టైంలో వాళ్ళు ఆ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి అందుకనే మేము వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నాం. అండ్ అది కూడా చాలా టఫ్ కాల్ వాళ్ళకి. ఎందుకంటే కొంతమంది ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ షేర్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే పబ్లిక్‌లో ఆ యొక్క బ్రాండ్ రెప్యుటేషన్ పోతుంది. అలాగే చాలా మంది ఎంప్లాయీస్‌కి ఆ యొక్క బ్రాండ్ మీద ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. సో, ఇదంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళు ఈ కాల్ తీసుకున్నప్పుడు చాలా టఫ్ కాల్ తీసుకుంటారు. అంత ఈజీ కాదు ఒక కంపెనీకి 12,000 మందిని లే ఆఫ్ చేయడం అంటే. ఓకే. సో, అందుకనే నా సలహా ఏంటంటే గనక మన ఛానెల్‌లో ఎక్కువ జాబ్ అప్డేట్స్‌తో వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ టైమ్ నేను ఇక లే ఆఫ్ గురించి మాట్లాడుతున్నాను. సో, గైస్ మనం ఏదైనా ఒక కంపెనీలో జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మన జాబ్‌కి, మన పొజిషన్‌కి తగ్గట్టు ఏ స్కిల్స్ చేస్తే మనం ఫ్యూచర్‌లో ఇంప్రూవ్ అవుతాం అన్న దాన్ని బట్టి మనం ఎక్కువ కోర్స్ చేస్తూ ఎందుకంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది కాబట్టి, మనకి పెద్ద కంపెనీస్‌లో మన బడ్జెట్ సంబంధం లేదు. మన ఓన్‌గా స్పెండ్ చేసి ఏది నేర్చుకోకలేదు. వాళ్ళే మనకి స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, మనము అది నేర్చుకుంటే సరిపోతుంది. మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి మనం రెడీగా ఉంటాం కాబట్టి, ఇక్కడ ఏఐతో ఎటువంటి లింకు లేదు గైస్. ఇక లే ఆఫ్ సంబంధించి ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి ఇక లే ఆఫ్ జరుగుతున్నాయని చెప్పి ఎక్కడ అనుకోకండి. ఇది ఈ యొక్క లే ఆఫ్స్ ఏఐతో లింక్ కాదు. ఈ యొక్క లే ఆఫ్స్ కంప్లీట్లీ ఎంప్లాయీస్ యొక్క స్కిల్ సెట్ మాట. ఏంటంటే రీసెంట్‌గా మనకి ఏఐ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి దానివల్లే ఈ యొక్క లే ఆఫ్ జరుగుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఏఐతో సంబంధం లేదు. కంపెనీ ఫ్యూచర్ రెడీగా అవుతుంది కాబట్టి, అంటే కంపెనీ ఫ్యూచర్‌లో ఏఐని ఎక్కువ చేస్తుంది కాబట్టి, మనం దానికి సంబంధించిన కోర్స్ ఎక్కువ నేర్చుకుంటే గనక, మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే గనక ఆబ్వియస్‌లీ ఎవరు కూడా మనల్ని రిమూవ్ చేయరు. టీసీఎస్ లే ఆఫ్స్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు ఎవరు ఎలాగ నేర్చుకుంటున్నది ఇంపార్టెంట్. నిజానికి అసలు అక్కడ ఉన్నది ఉన్నట్టు మనం చెప్పడం చాలా ఇంపార్టెంట్ కనుక, సో మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మనం ఎంప్లాయీస్‌గా మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలా? లేకపోతే మనం అలాగే ఉండిపోవాలా? కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ మన ఛానెల్‌లో ఎక్కువ జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఛానెల్‌ని ప్లీజ్ ఫాలో అయిపోండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సైనింగ్ ఆఫ్.